హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిసెస్ మల్టీవర్స్. జై దుర్గా భవాని. ఈరోజు నేను భవానీ మాల మొదటి రోజు. ఈరోజు పొద్దున్న నిద్రలేవి మార్నింగ్ 4:35 కల్లా మేము భవానీ మాల వేసుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి ఇంట్లో పీఠం పెట్టుకొని పూజించిన తర్వాత నా మనసుకి ఎందుకు అమ్మవారి పాదాలు తయారు చేయాలనిపించింది. ఇంక వెంటనే నేను పసుపు, అందులో సుగంధ ద్రవ్యాలు కొన్ని వేసుకొని నేను పసుపు ముద్దని తయారు చేసుకున్నాను. ముద్దను చేసుకున్నాక నిజంగా నాకు ఇది అయినంత వరకు ఒక్కసారి కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. పూర్తిగా అయ్యేంత వరకు నేను కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి చేశాను. అలాగే నేను కొంచెం ఏకాగ్రతతోటి ఎంతో ఇష్టంతో చేశాను. నా మనసుకి అనిపించి చేశాను. బట్ ఇది చేస్తున్నప్పుడు నాకు చాలా హాయిగా అనిపించింది. నాకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. ఎందుకు అంటే ఆవిడని తలుచుకుంటూ చేశాను కాబట్టి నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా అమ్మవారి పూజలు ఉన్నప్పుడు స్వయంగా మీ చేతుల మీదుగా మీరు చేసుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారా, నేను చిన్న బేస్మెంట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను పాదాలకి పసుపు ముద్దతో. ఆ తర్వాత నేను దీని మీద చిన్న చిన్న పట్టీలు పెట్టడానికి చిన్నగా పసుపు ముద్దని ఇలా రౌండ్గా చేసుకొని కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత మన పాదాలు భాగాల గ్యాప్ ఉంటుంది కదా, దానికోసమని నేను చిన్న స్టిక్ తోటి దాన్ని మార్క్ అనేది చేసుకున్నాను అనమాట. ఎక్కడైనా చిన్న బ్రేకేజ్ ఉన్నా మన వాటర్తో అలా ట్యాప్ చేస్తుంటే మనకి నీట్గా క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత చిన్నగా నేను ఈ విధంగా వేళ్ళు అనేవి సపరేట్ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా, అమ్మవారి పాదాలను కూడా మనం అలంకరించుకోవచ్చు. అందుకే వాటి కోసం నేను నెయిల్ పాలిష్ పెట్టుకొని పారాయణతో నీట్గా అందంగా ప్రిపేర్ చేసుకున్నానండి అమ్మవారిని. ఎంత ముద్దుగా ఉన్నది కదా అమ్మవారి పాదాలు. నాకైతే నిజంగా అమ్మవారే నాకు ఈ రూపంలో కనిపించారనిపించింది. మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై దుర్గా భవాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.